హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీకు ఈరోజు అయితే ఒక అందమైన ట్రైబల్ విలేజ్ చూపిస్తున్నాను. అల్లిగూడెం అండి ఆ విలేజ్ పేరు. దట్టమైన అడవి ప్రాంతంలో ఉంటుందండి. ఎటు చూసిన డీప్ ఫారెస్ట్ అండి. ఇంతవరకు చూసిన ట్రైబల్ విలేజ్ కన్నా ఇది దట్టమైన అడవి ప్రాంతంలో మధ్యలో ఉందండి. వాగులు వంకలు దాటైతే ఈ విలేజ్కి అయితే వచ్చామండి. ఈ విలేజ్ యొక్క అందాలన్నీ చూసి ఆనందించండి. అంటే దారి రక్షాసంగా ఉండేదానికి చేసి పెట్టాను. కొండల గుట్టల పోయి మరి మేము జాగ్రత్తగా కలకరించి సంస్కరణ చేసేసి షార్ట్ ఆన్ తీసుకుంటేనే బాగలుగుతాం ధైర్యంగా. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారమ్మా నీళ్ళు? ఇవి వాక్ కాడికి వెళ్తానా, బోరింగ్ కాడా? బోరింగ్ కాడికా? ఫ్రెండ్స్ చూసారా, ట్రైబల్ విలేజ్ అంతా దట్టమైన అడవి కొండ ప్రాంతంలో ఉందో చూసారా ఫ్రెండ్స్? అవి ఎటు చూసిన చుట్టూరు కొండలు మధ్యలో ఉందండి ఈ ట్రైబల్ విలేజ్. చూడండి, దట్టమైన అడవి, అవిగో మధ్యలో ఇల్లులు. చూసారా ఫ్రెండ్స్ ఎంత దట్టమైన అడవి ప్రాంతంలో ఉందో? ఫ్రెండ్స్, యాజ్ టీజ్ ప్రతి విలేజ్లో అయితే బాతులు అయితే కామన్. పౌరాలు అయితే మేతకెళ్ళాయి. ప్రతి విలేజ్లో ఈ బాతులు అయితే కామన్గా ఉంటాయి. ఫ్రెండ్స్, మనకు ఒక అమెరికా అబ్బాయి కనపడ్డాడు చూడండి, ఎంత క్యూట్గా ఉన్నాడు. ట్రైబల్ విలేజ్లో అమెరికా అబ్బాయి చూడండి. హాయ్ హాయ్, హలో హాయ్. Babu, naskat na. Ona ulam, ulam. Ona ulam. హాయ్. Ona ulam, babu. హలో, ఎందుకు ఏడుస్తున్నావు? ఫ్రెండ్స్, గిరిజనుల సారా తయారీ విధానం చూడండి. కింద ఒక బిందె పెట్టారు, పైన ఒక చపాల పెట్టారు, దానిపైన ఒక గిన్నె పెట్టారు. చూడండి ఎలా వస్తున్నాయి పైప్ ద్వారా. అదిగోండి స్వచ్ఛమైన సారా తయారీ విధానం చూడండి ఎలా ఉందో. నేపాలే మొత్తం మీ సెల్లులు కూడా అక్కడ చూసుకోవచ్చు. మొత్తం దేశం అంతా బాగుంది చూసుకుంటాం. గిరిజన గ్రామాలు అడవులాగా ఉంటున్నారు. ఇక్కడ మీరు వీళ్ళ మేకలు పెంచుకుంటున్నారు పాకలోనే. ఇవ్వండి వాళ్ళ మేకలు. ఇవి చక్కగా ఎంత శుభ్రంగా ఉంచుకున్నారండి మేకల్ని. నీట్గా ఉంది కదండి. ఫ్రెండ్స్, మనల్ని శునకాలు అయితే ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నాయి, గ్రామంలోకి రానికుండా చూడండి.
అద్భుతం, అమోఘం ఈ సుందర దృశ్యం అండి. చూడండి చెట్టు ఎలాగా ఎండిపోయి ఎంత మంచి సీనరీగా మనకి కనిపిస్తుందో. ఇదిగో గ్రామ సింహాలు అయితే మన వెంటగా వస్తున్నాయండి, ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నాయి. ఫ్రెండ్స్ చూసారా, సిమెంట్ గోడలతో కట్టినా ఇంత స్ట్రైట్గా అయితే రాదనుకుంటా. మట్టి గోడలతో నిర్మించుకున్నారు వీళ్ళు ఇల్లులు. ఎంత బాగున్నాయి చూడండి. ఫ్రెండ్స్ ఈత చెట్టు కళ్ళు ఎలా వస్తుందో చూడండి. ఇదిగోండి ఇలా తీస్తారనమాట. ఈత కళ్ళు ఇలా వస్తుంది. డబ్బాలో చూడండి, అది స్వచ్ఛమైన ఈత చెట్టు కళ్ళు. చెట్టుకి అక్కడ ఘాటు పెట్టారండి. ఘాటు పెడితే దాని నుంచి డ్రాప్ 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 అలా కారుతుందండి. డబ్బాలో అయితే పడుతుంది. సాయంత్రానికో రేపటికో డబ్బా అయితే నిండిపోతుంది. చక్కగా వీళ్ళు బయట అమ్ముకుంటారు, వీళ్ళే తాగుతారు అవసరమైతే. ఏం పేరమ్మా నీ పేరు? జోగం. చదువుకుంటున్నావా? ఎన్నో క్లాసు? సిక్స్త్ క్లాస్. ఎక్కడ చదువుతున్నావు? బొడ్డుగూడెం హాస్టల్లో. మరి హాలిడేస్ అయిపోయినాక వెళ్ళలేదా ఇంకా స్కూల్కి? ఎప్పుడు వెళ్తావు? రేపు వెళ్తావా? మీ ఇల్లు ఏది? అక్కడ ఉందా? ఫ్రెండ్స్ ఈ అమ్మాయి 6th క్లాస్ చదువుతుంది. వీళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు ఇల్లుని షూట్ చేయాలని అడుగుతుంది. షూట్ చేద్దాం వీళ్ళు ఇల్లు ఎలా ఉందో. పిల్లలు అయితే మన వెనకాలే తిరుగుతున్నారండి చక్కగా. మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బుజ్జి ఏం పేరు అన్నావు నీ పేరు? జోగి. జోగి వాళ్ళ ఇంటికి వచ్చామండి. 6th క్లాస్ చదువుతుంది పాప. వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చింది. చూడండి ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి ఒక తబల అయితే కనిపిస్తుంది. వాళ్ళ మేకలు. ఇంకో పాప చూడండి ఎంత చక్కగా విజిట్ చేసింది మనల్ని వాళ్ళ ఇంటికి. ఇదేనా అమ్మ మీ ఇల్లు? తలుపుది లోపల ఏమేమి ఉన్నాయి చూద్దాం. మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో. అన్నం ఎక్కడ వండుకునేది? అక్కడ అక్కడ అన్నం వండుకుంటారండి. అయితే బయట కూడా వండుకుంటారు. లోపల కూడా ఒక పొయ్యి ఉంది, వర్షాకాలం యూజ్ చేసుకుంటారు. ఏం పేరమ్మా? పొడియం సూలే. పొడియం సూలే. సూల. పొడియం సూల. మీ అమ్మాయా? స్కూల్కి వెళ్తుంది అమ్మాయి? స్కూల్ స్కూల్కి వెళ్తుందా? స్కూల్కి అయితే వెళ్తుందటండి పిల్ల. కాకపోతే ఈరోజు అయితే ఇంటికాడ ఉండి పనులు చేసుకుంటున్నారు. ఏం పేరమ్మా? కలిమి ఇడిమి. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు ఈ ఊళ్ళో మీరు? Marka sett bara vart de 20 centrum dyrt där. 20 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నారు మీరు. ఫ్రెండ్స్ ఈ గ్రామానికి సంబంధించిన స్కూల్ ఫ్రెండ్స్ ఇది చూడండి. ఎంతమంది అండి స్టూడెంట్స్? 6 సార్. 6. ఎక్కడండి మీది? మాది రాజభవన్ మండలం సార్. రాజభవన్ మండలం. మీకు స్టూడెంట్స్ వీళ్ళందరూ? సార్ స్టూడెంట్స్. హాయ్, గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. Good morning. వీళ్ళకి ఫుడ్ ఇక్కడేనా అండి ప్రొవైడింగ్ చేసేది? ఇక్కడండి. ఆవిడ వాళ్ళు లేనట్టున్నారు, బయటికి వెళ్ళారు. తెలియదు, అడగాలి ఒకసారి. చేశారు. మీరు ఎట్లా వస్తారండి ప్రతిరోజు ఇక్కడికి? ఇంత చాలా బైక్ ఉందా మీకు? బైక్. ఎలా వస్తారు? రూట్ మ్యాప్? అటు సార్ ఏడుగురాలపల్లి నుంచి, మన కాటుకుపల్లి నుంచి లిట్స్ ఉంది కదా, లిట్స్ ఆపోజిట్ రోడ్ నుంచి వస్తాను. ఈ గ్రామానికి చాలా కష్టపడాలి. మధ్యలో డీప్ ఫారెస్ట్ లో ఉంది కదా ఇది. అవునండి.
ఎక్కడి నుంచి సార్ మీరు? మేము నందిగామ విలేజ్ మాది. ఆహా, ఈ ట్రైబల్ విలేజెస్ అన్ని షూట్ చేస్తా ఉంటాను నేను. సార్ ఫ్రెండ్స్, మన విలేజెస్లో చెట్లు పెంచడానికి చాలా బద్దకిస్తాం. వీళ్ళు అడవిలోనే చెట్లు చూడండి ఎంత చక్కగా పెంచుతున్నారు. మామిడి చెట్టు వేశారు, చక్కగా దాని చుట్టూ చూడండి ఎంత కచ్చి కట్టారు. ఇది చూస్తే మొత్తం దట్టమైన అడవి మధ్యలో కూడా వాళ్ళు చెట్లు చక్కగా పెంచుకుంటున్నారు. చూసారా ఫ్రెండ్స్ ఎంత శుభ్రంగా ఉందో. ఇప్పుడు మేకలను పెంచుకుంటున్నారు. ఇదిగోండి వాళ్ళ మేకలు. ఫ్రెండ్స్, ఈ విలేజ్లో అయితే మామిడి చెట్లు మంచిగా పెంచుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇగో మామిడి చెట్టు పూత కూడా పూసింది. ఇదిగో చూస్తే మీకు అక్కడక్కడ చెట్టు కనిపిస్తుంది. ఈ విలేజ్లో ముఖ్యంగా మామిడి చెట్ల మీద ఆధారపడి జీవిస్తున్నారు వీళ్ళు. మామిడి చెట్లు అయితే ప్రతి ఇంటికి 2-3 చెట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. సీజన్లో వచ్చే మామిడికాయల ద్వారా ఆదాయాన్ని పొందుతారు ఈ గ్రామంలో ప్రజలందరూ. అక్కడ మీరు చూస్తే దూరంగా చూడండి మామిడి చెట్లు కనిపిస్తున్నాయి. అయ్యో, హాయ్, హలో. ఏం పేరమ్మా నీ పేరు? గంగి. ఆడి పేరేం పేరు? పవన్. పవన్ హాయ్. ఎంత చక్కగా నవ్వుతుండు పవన్. హాయ్. ఫ్రెండ్స్, కాకరకాయలు అడగంగానే చూడండి ఎలా కోసిస్తున్నారు వాళ్ళు. ఫ్రెండ్స్, ట్రైబల్ విలేజెస్ హౌసెస్ చూడండి ఎంతెంత దూరం ఉన్నాయో. ఒక్కింటికి చాలా దూరం ఉన్నాయి. అక్కడ దాకా మేము కాలి మార్గాన నడుచుకుంటూ వెళ్తున్నాం. చూస్తే మీకు దూరంగా అక్కడ కొన్ని ఇల్లులు కనబడుతున్నాయి చూసారా. చూస్తే ఇక్కడ కొన్ని ఇల్లులు. ఫ్రెండ్స్, ఒడ్లు చూడండి ఎలా ఒడ్లు వాళ్ళే దంపుకుంటున్నారు మిల్లులు పోకుండా. ఫ్రెండ్స్, వీళ్ళకి సంబంధించిన సామాన్లు అన్నిట్లా బడ్డీ మీద పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ గోంగూర ఎండబెట్టుకున్నారు. పరిసర ప్రాంతాలు చూడండి ఎంత శుభ్రంగా ఉన్నాయో. చక్కగా కూరగాయలు పండించుకుంటున్నారు. చిక్కుడుకాయలు, ఆనపకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఫ్రెండ్స్. చక్కగా ఉన్నాయి ఆనపకాయలు. హాయ్. ఏంటది? తాడు కడుతున్నావా? మోక్ తయారు చేస్తున్నావా? తాడి చెట్లు ఎక్కడానికి
ఫ్రెండ్స్ చూసారా ఎంత పరిశుభ్రంగా ఉందో ట్రైబల్ విలేజ్. క్లీన్ అండ్ గ్రీన్ ట్రైబల్ విలేజెస్. పచ్చదనం పరిశుభ్రతకి పెట్టింది ఈ ట్రైబల్ విలేజెస్. చూడండి, అడవి దట్టమైన అడవి మధ్యలో ఉంది చూడండి ట్రైబల్ విలేజ్.